రాష్ట్ర అబ్బాయి నియోజకవర్గం అబ్బాయి నిలవలేకుంటున్నారు. 1.5 నెలగాల వాళ్ళ ఉద్యోగాలు పోయి ఈ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు చీకొట్టారు. అసలు మీకు పరిపాలనే తెలియదు, మీరు రాష్ట్రాన్ని పరిపాలించేదానికి కానీ అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా అనర్హతగా ఉండదని చెప్పని చీకొట్టినా కానీ వీళ్ళు 1.5 నెల కూడా అధికారం లేకుండా ఉండలేకమో ఆయన పోయి ఢిల్లీలో ధర్నా చేస్తాడు. ఏమైపోయిందా? 1.5 నెలలో దౌర్జన్యాలు పెరిగాయంటాడు, దుర్మార్గాలు పెరిగాయంటాడు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటారు. ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాడు ఆయన. ఈయన చూస్తే 2 రోజుల ముందు మొన్న వచ్చి ప్రెస్ మీట్ సుదీర్ఘంగా చెప్పినా అంట. అంత అవసరం ఏంది? ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు 3 సంవత్సరాల వరకు తెలుగుదేశం వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఏది కూడా మాట్లాడలే. నువ్వు ఎన్ని అవకాశాలు ఇచ్చినా, దుర్మార్గాలు చేస్తున్నా లేదంటే దోపిడీ చేస్తున్నా సరే ప్రజలు చూస్తూ ఉండాలని చెప్పని గమనున్నాం. మేము ప్రజలకి దగ్గర పోయి మేము భవిష్యత్తులో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి అయితే మీరు ఆశీర్వదిస్తే మేము ఈ పథకాలు అమలు చేస్తామని చెప్పాము, కానీ వీళ్ళ జోలికే మేము పోలా. మరి ఈరోజు చాలా దుర్మార్గంగా ఆయన 1.5 గంట మాజీ శాసనసభ్యులు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని గురించి, లోకేష్ బాబు గారిని గురించి మాట్లాడే అర్హత లేదు అతనికి. నువ్వు ఏం చేసావో నియోజకవర్గంలో ఒక్కసారి వెనక తిరిగి చూసుకో. మరి ఎందుకు ఈ విధంగా ప్రజలు నేను తిరస్కరించుకోరో ఒకసారి ఆలోచించుకో. చంద్రబాబు నాయుడు గారిని బస్టాండ్లో అమ్మన బూతులు తిట్టిన విషయం మీకు ప్రెస్ వాళ్ళకి అంతా తెలుసు. ఎంత దుర్మార్గంగా అలాంటి బూతులు మేము చదువుకున్నవాడు ఎవరు మాట్లాడు, అయినా మాట్లాడినాడు ఆయన. అయినా మేము ఆ రోజు ఏదో మాట్లాడినాడు ఆవేశపరుడు కాబట్టి అని చెప్పి మరి ఈరోజు లోకేష్ బాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద బురజల్తుంటే మేము చూస్తూ ఊరుకున్నాం. అక్రమంగా అన్యాయంగా ప్రవర్తించే అధికారులు, ఒక సైడ్గా మరి వ్యవహరించే అధికారుల కోసం వీళ్ళు ప్రభుత్వ జీతం తీసుకుంటా ఉండి వైసీపీ కొమ్ము కాస్తున్నారు, వైసీపీకి అడుగు ముడుగులు ఎత్తున్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక డిఎస్పీలో, ఒక సిఐ ర్యాంకులో ఉండి ఒక ప్రభుత్వానికి బానిసలుగా పనిచేస్తున్నారు అని చెప్పిన ఉద్దేశంతో రెడ్ బుక్లో సంజయ్ గారికి తెలీదు. సంజయ్ గారు శాసనసభ్యుడిగా ఉంటే, వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఒక్క ఎస్సీకి రాష్ట్రంలో ఒక ఎస్సీకి ఒక లోన్ ఇచ్చిన దాఖలా లేదైనా ఉండదా? ఒక ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసేసి దానికి రెల్లు కార్పొరేషన్ అని, మరి మాదిగల కార్పొరేషన్ అని, మాల కార్పొరేషన్ అని పెట్టి ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ఎర్ర యాగాని కూడా ఇవ్వకుండా 5 సంవత్సరాల కాలం గడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వారి నాయకత్వంలో పనిచేస్తున్నంటే నిజంగా మరి అది నువ్వే ఆలోచించుకోవాలా. ఎందుకు ఈ ఎస్సీల వ్యతిరేకతకి నాయకత్వాన్ని మనం ఎందుకు బలపరచాలని నువ్వే ఆలోచించుకోవాలని చెప్పని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాదు, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అబద్ధాలు చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి అయినాడో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన పనుల వల్ల రాజశేఖర రెడ్డి గారి కంటే మిన్నగా చేయగలడు, ఆయన కొడుకును ఒక్కసారి ఆశీర్వదిస్తే బాగుండు, ఆయనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని చెప్పని ఒక్క ఛాన్సు రాష్ట్ర ప్రజలను ముంచింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీసింది. మరి ఆయన నేను ముఖ్యమంత్రి అయితే అవ్వాతాతలకి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పని ప్రగల్భాలు పలికాడు. 3,000 రూపాయలు ఎంతకాలంలో ఇచ్చాడా మీ ముఖ్యమంత్రి, మీ నాయకుడు? ఆ రోజు 4 సంవత్సరాలు పట్టింది ఆయనకి. 250. మా నాయకుడు ఏప్రిల్ మాసంలో తెలియజేశాడు, మీ అందరి ఆశీర్వాదంతో, అవ్వాతాతల ఆశీర్వాదంతో, పింఛన్దారుల ఆశీర్వాదంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడితే 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. మరి ఏప్రిల్ మాసానికి, అదేవిధంగా మే మాసానికి, జూన్ మాసానికి 1,000 రూపాయలు. మరి అదేవిధంగా మరి ఇది జూలైకి
4,000 మొత్తం 4,000, ఇది 3,000 కలిపి 4,000, ఈ 3,000 కలిపి మొత్తం 7,000 ఇచ్చాడు. ఏప్రిల్, మార్చి, ఏప్రిల్, మే ఆ 3 మాసాలకి, మరి జూన్ మాసానికి 4,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు మరి పింఛను జూలై 1వ తారీఖు ఇచ్చాడు. రేపు కూడా 1వ తారీఖున 4,000 రూపాయలు ఇవ్వబోతున్నాడు అవ్వాతాతలకి. మరి అది చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంటు. నీతో పాటు విడతలుగా మీ నాయకుడితో పాటు విడతలుగా 250 రూపాయలు 250 రూపాయలు జిల్లా. మరి ఇక మా సోదరుడు ట్యాంపరింగ్ చేసి ఓట్లు వచ్చాయి కానీ వీళ్ళకి ఓట్లు రాలేదన్నారు. బాబు నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అయినావు, 2 సార్లు ఏం ట్యాంపరింగ్ చేసుకొని నువ్వు అయినావు? 63,000తో నీకు ఎట్టొచ్చినాయి? నువ్వు ఆ రోజు ట్యాంపరింగ్ చేసి ఉంటుంది కదా, నీకు అంత ఇది ఉంది. ఆడలేక మధ్యల మీద ఓడన్నట్టు వీళ్ళు పని రాష్ట్ర ప్రజలు వీళ్ళని పూర్తిగా తిరస్కరించారు. రాష్ట్ర ప్రజలు చేదరించుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఏహభావంతో ఓటేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మరి సంక్షేమ ప్రభుత్వం రావాలన్నా, ఈ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్లాలన్నా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, ఈ రాష్ట్రంలో బడుగులకు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అని చెప్పని రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంగా మరి అందరూ కూడా ఆయనకు మద్దతు పలికారు. మరి ఇక హామీలు అమలుపరిచే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మాట తప్పుడు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే 75,000 కంటే ఎక్కువ మించి మనం ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేసేదానికి లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మనకి ఇచ్చున్నారు. మన రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంది. మీరు ఎంతకంటే ఎక్కువ మరి రుణమాఫీ ఇచ్చేదానికి లేదని చెప్పని ఆ కమిటీ సిఫారసు చేస్తే దాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఈ రాష్ట్ర రైతాంగానికి 1,50,000 రూపాయలు రుణమాఫీ ఇస్తానని చెప్పని గంటా పదంగా చెప్పి మరి సుమారు 1,00,000 రూపాయలు అందరి ఖాతాల్లో రైతుల ఖాతాల్లో వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి. ఇంకా అమలుపరచలేదు, ఇంకా డిఎస్సి కండక్ట్ చేయలేదంటే నువ్వు కూడా చదువుకున్నవాడివి. దానికి ఒక ఎగ్జామినేషన్ పెట్టాలా, దానికి ఎగ్జామినేషన్కి ఏమేమి దాన్ని సిలబస్ తయారు చేయాలని చెప్పని అధికారులు వాటిని రూపొందించాలా, ఎప్పుడు ఇంటర్వ్యూలు కండక్ట్ చేయాలని చెప్పని చూడాలా. దీనికి టైం పడుతుంది కానీ తొందరపడితే ఎట్ట సోదరా అని చెప్పని కూడా ఆయన సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలని, అది మెగా డిఎస్సి కానీ లేదా మహిళలకు ఇచ్చిన అమ్మఒడి కానీ, ఆ తల్లికి వందనం కానీ, మరి అదేవిధంగా మరి ఆ ఉచిత బస్సు కానీ, గ్యాస్ విషయం కానీ దేంట్లో కూడా వెనక దగ్గడు అమలు చేసి చూపిస్తామని చెప్పని కూడా మరి ఈ వైసీపీ నాయకులు కూడా తెలియజేస్తూ మరి ఆయన ఉనికి కాపాడుకోవాలా. నేనున్నానయా సంజయ్ ఉన్నాను, ఒకవేళ నన్ను ఎంతమంది వైసీపీ వాళ్ళని దూరంగా పెట్టేసినా నేను మాత్రం పత్రికా మొహం ద్వారా మీకన్నా కనపడతారని చెప్పొచ్చి ఆయన ఉనికి సాటుకునే దానికి వచ్చి చెప్పిన మీటింగ్లే కానీ దీనివల్ల దాంట్లో పసలేదు, దాంట్లో ఆంతర్యం లేదు. దాంట్లో మరి నన్ను అడిగితే ఇంకా దాన్ని అసలు అది న్యూస్గా కూడా తీసుకోబడలేదని చెప్పని నేను అందరికీ మనవి చేస్తూ నేను ఒకటే చెప్పేది, ఏ ప్రభుత్వానికైనా మరి కొంతకాలం టైం ఇవ్వాలి. 40 రోజులు కాలేదు ఆయన పోయి ఢిల్లీలో ధర్నా చేయడం, మరి 60 రోజులు కూడా కాలేదు ఈయనప్పుడే ప్రెస్కి ఎక్కడం అంటే ఇది ఎంత విడ్డూరం నాకు అర్థం కావడం లేదు. మరి ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అయితే ఇంకా హామీలు ఇవ్వకపోయినా కానీ అవన్నీ కూడా మరి అదేవిధంగా అన్నా క్యాంటీన్లు రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో 200 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పని మా నాయకుడే తెలియజేశాడు. మరి పేదవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టే 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు కూడా మీరు క్లోజ్ చేశారంటే అంత దౌర్భాగ్యమైన పరిపాలన ఇంకేదన్నా ఉందా అని చెప్పిన వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ